గత కొద్ది రోజులుగా ఇంటి పక్కన వారు తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని అధికారులు తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు జరుగుల గంగా కిషన్లు కోరారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తాము గత 20 సంవత్సరాల క్రితం కారల్ మార్క్స్ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసుకుని ఇక్కడే నివాసం ఉంటున్నామని, తమ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి మా ఇంటికి పక్క ఇంటికి మధ్యలో ఉన్న తమకు చెందిన ఖాళీ స్థలంలో ఉన్న మిషన్ భగీరథ పైపులను కాల్చారన్నారు. తమ స్థలంలో ఉన్న మామిడి చెట్టును వారే నరకడంతో వాళ్ళ ఇంటిపైనే పడి రేకులపై పడడంతో మమ్మల్ని కారకులుగా చేస్తూ నానా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఇప్పటికే వారిపై పలుమార్లు స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. కానీ ఇంకా తరచూ మమ్మల్ని భూమి గెట్టు విషయమై వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ విషయమై 100కు ఫిర్యాదు చేశామని, స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినా కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి నుండి మా కుటుంబానికి ప్రాణహాని ఉందని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా ఈ విషయమై స్థానిక ఎస్ఐని ఫోన్లో వివరణ కోరగా నేడు విజిట్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కడియం సిరియా అనే అన్న భూమి ఫలానా డేట్ నేను కొనుక్కున్న తర్వాత డబ్బరాజా కూడా దగ్గర ఉండి కొలత ఇచ్చి అద్దు పెట్టి పోయిండు. మళ్ళీ 20 సంవత్సరం తర్వాత వచ్చి నీ పారి దాటి నువ్వు ఎందుకు వస్తున్నావు అని ఇప్పుడు వచ్చి అడుగుతాడు. సిరియారి ఉన్న గోడాకే మనం కర్ణాటక చేసుకొని గొల్లపల్లి మంకాయ కూడా హద్దు అని ఆ రోజు చెప్పిండ్రు. డబ్బరాజా వచ్చి చెప్పుడుతోనే నేను ఇట్నే ఆపిన హద్దును కూడా అన్నే పాటింది. వాళ్ళ తమ్ముడు వచ్చి బాత్రూమ్ కట్టింది. ఫస్ట్ కంచె ఉండే కంచె తర్వాత హద్దురాయి అనేది వాళ్ళు తీసేసిండ్రు. అది మాకు తెలియదు. ఇప్పుడు దాకా మాకు జరిపి కూడా కట్టుకున్నాడు ఆయన ఒకటి. మళ్ళీ లాస్ట్కి వచ్చి ఇప్పుడు 20 సంవత్సరం తర్వాత వచ్చి మన హద్దు దాటి నువ్వు ఇక్కడ ఎందుకు పైపు వేసినా అని వచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా ఆయనే ఆన్సర్ ఇస్తాడు. మరి ఇది ఎక్కడ న్యాయం అనేది నేను అడుగుతున్నా అని నేను కోరుకుంటున్నా. ఈ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరా? పోలీస్ స్టేషన్లో 3 పిటిషన్ ఇచ్చినా వాళ్ళు అది కూడా వాళ్ళు ఏం స్పందించలేదు. నాకు ఇది నాకు న్యాయం కావాలని నేను కోరుకుంటాను. నేను కార్మాస్ కాలనీలో నివాసం ఉంటున్నాను. నేను గత 24 రోజుల నుంచి వెళ్ళి నా ఇంటి పక్కన వాళ్ళతో నాకు కొంచెం ఈ గెట్టు పంచాయతీలో చెట్టు విషయంలో గొడవ జరుగుతున్నది. ఆ విషయం మొత్తం వెల్లదీసి పోలీసు వాళ్ళను నేను 24 రోజుల నుంచి వెళ్ళి ఆశ్రయిస్తున్నాను. నా పిటిషన్కు వాల్యూ లేకుండా పోతుంది. వాళ్ళు కావాలని కొంతమంది రాజకీయం చేసి నేను నాదే తప్పు అని వెల్లదీసేసి నన్ను ఎక్కడికి న్యాయం జరగకుండా వాళ్ళు కావాలని చేస్తున్నారు. సార్ మాకు న్యాయం జరగాలి. ఈ మా ఇంటి చుట్టూ మా సార్ డ్యూటీకి వెళ్ళిన టైంలో కూడా మా ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. నాకు ప్రాణహాని ఉంది అని అంటే కూడా నా పిటిషన్కు ఎలాంటి వాల్యూ లేదు అని చెప్పేసి ఆ కానిస్టేబుల్ ఒక మల్లయ్య అనే వ్యక్తి అంత అబద్ధం అని చెప్పేసి మాదే తప్పు అని చెప్పి సిఐ సార్ దగ్గర రాంగ్ మెసేజ్ ఇచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సార్ నాకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా అయినా కానీ నాకు న్యాయం చేస్తారు పోలీస్ వాళ్ళు అని నేను కోరుకుంటున్నాను. మేము గొడవ జరిగితేనే పోయినాం. మాది పైపు లైన్లు గాలబెట్టిండ్రు వాళ్ళు. పైప్ లైన్ గాలబెట్టిన తర్వాత పిటిషన్ ఇచ్చినాం. మేము పిటిషన్ ఇచ్చిన తర్వాత కూడా